చాలా మంది ఫాస్టింగ్ చేస్తే మెమరీ లాస్ లాంటివి తగ్గుతాయని అడుగుతూ ఉంటారండి. అది నిజమే. సో మనం ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుంది అంటే మన శరీరంలో ఉండే బ్యాడ్ కణాలు, అంటే చనిపోయిన కణాలు, అంటే రోజు ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. కణాలు అన్నది రెడ్ బ్లడ్ సెల్స్ అయితే ఎవ్రీ 120 days కి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలాగే స్కిన్ కూడా ఎప్పటికప్పుడు రిజువినేట్ అయ్యి పాత సెల్స్ పోయి కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాగా బాడీలో అనేక కణాలు వాటి బయోలాజికల్ క్లాక్ బట్టి కొన్ని చనిపోవడం జరుగుతుంటుంది. సో ఇట్లాంటి కణాలన్నిటిని బయటికి ఎలిమినేట్ చేయడానికి ఫాస్టింగ్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫాస్టింగ్ చేయడం వల్ల మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్ని కూడా ప్రాపర్ గా, అంటే హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఫాస్టింగ్ చేసుకున్నప్పుడు ఆ బ్లడ్ షుగర్స్ అన్నవి నార్మలైజ్ అయ్యి కంట్రోల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకు అంటే మనం ఫాస్టింగ్ చేసినప్పుడు మన ఎక్సెస్ బ్లడ్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీ ఉపయోగించుకోవడానికి కావాల్సిన టైం దొరుకుతుంది. జనరల్ గా బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటి అంటే మనం తీసుకున్న ఆహారంలో అధిక మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఈ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అన్ని ఫ్యాట్ గా మారి ఇంకా ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా బ్లడ్ లో షుగర్ గా అలా ఉండిపోతూ ఉన్నాయి. సో ఈ ఎక్సెస్ షుగర్ బ్లడ్ లో నుంచి బయటికి రావాలి, మన సెల్స్ ఉపయోగించుకోవాలి అంటే ఆల్రెడీ ఉన్న కార్బోహైడ్రేట్స్ ఉపయోగపడాలి. అవి ఎప్పుడు ఉపయోగపడతాయి? మనం తినడానికి బ్రేక్ ఇస్తే అప్పుడు గ్లూకోజ్ అన్నది ఎంట్రీ స్టాప్ అవుతుంది. కాబట్టి ఉన్న గ్లూకోజ్ పూల్ అన్నది మనకి ఉపయోగపడుతుంది. శరీరం దాన్ని ఉపయోగించుకుని అప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ గ్లూకోజ్ కి రెడీ అవుతుంది. సో ఇలా ఫాస్టింగ్ చేయడం వల్ల మనం ఒక బ్రేక్ ఇస్తున్నాం. సో శరీరానికి టైం ఇస్తున్నాం ఉన్న గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకోవడానికి. ఇలా ప్రాపర్ గ్లూకోజ్ మెటబాలిజం జరిగితే మన బాడీలో ఉన్న రకరకాల ఆర్గాన్ సిస్టమ్స్ కి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఒక ఆర్గాన్ సిస్టమే మన బ్రెయిన్. సో మన బ్రెయిన్ వర్కింగ్ కావాల్సింది గ్లూకోజ్. కానీ ఇప్పుడు మనకి ఆ గ్లూకోజ్ ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఆల్జైమర్స్ లాంటి ఇష్యూస్, డెమెన్షియా లాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. దీన్నే మనం టైప్ 3 డయాబెటీస్ అని కూడా అంటున్నారు. సో బ్రెయిన్ ఎక్సెస్ షుగర్ అందడం వల్ల వచ్చే ఇష్యూసే ఈ మెమరీ లాస్ కానీ డెమెన్షియా కానీ. ఈ షుగర్స్, బ్లడ్ షుగర్స్ ని మనం కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు మనకి ఇలా బ్రెయిన్ కి సంబంధించిన ఇష్యూస్ రావు. అలాగే ఫాస్టింగ్ చేయడం వల్ల మనకి ఇన్ఫ్లమేటరీ లెవెల్స్ తగ్గుతాయని చాలా రీసెర్చ్ స్టడీస్ అనేవి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనం తీసుకుంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని, టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని, ఇలాంటి రకరకాల ఫాస్టింగ్ లో ప్యాటర్న్స్ వచ్చాయి. సో ఈ రీసెర్చ్ అంతా ఏం చెప్తుంది అంటే మనం ఫాస్టింగ్ చేసినప్పుడు కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి, IL-6 అని, TNF ఆల్ఫా అని. సో ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ తగ్గుతున్నప్పుడు జనరల్ గా మెమరీ లాస్ ఎందుకు వస్తుందంటే బ్రెయిన్ లో ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మెమరీ లాస్ ఉంటుంది. సో ఆ మెమరీ లాస్ ని మనం కంట్రోల్ చేయాలంటే ఇన్ఫ్లమేషన్ తగ్గాలి. సో ఫాస్టింగ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఫాస్టింగ్ చేయడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. ఎనీ ఇన్ఫ్లమేషన్, ఏదైనా వాపు కానీ ఇన్ఫ్లమేషన్ కి అనదర్ సోర్స్ ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. సో ఫాస్టింగ్ అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుందని మనకి రీసెర్చ్ ఉంది. దాంతో పాటు ఫాస్టింగ్ చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది డీటాక్సిఫికేషన్ కి హెల్ప్ చేస్తుంది. సో బ్రెయిన్ లో సర్టెన్ ఎమలాయిడ్ టిష్యూ అనేది, ఎమలాయిడ్ ఫ్లూయిడ్స్ అనేవి పేరుకుపోతూ ఉంటాయి. మనం నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ కూడా డీటాక్స్ అవుతుంది. ఈ ఎమలాయిడ్ ఫ్లూయిడ్స్ అన్ని కూడా మనకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్ లో మనం ఫాస్టింగ్ చేయడం వల్ల ఈ ఫ్లూయిడ్ డ్రైన్ అనేది ప్రాపర్ గా అవుతుంది, మన బ్రెయిన్ డీటాక్స్ అవుతుంది. డెమెన్షియా, ఆల్జైమర్స్ లాంటి ఇష్యూస్ ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఫాస్టింగ్ మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఫాస్టింగ్ చేయడం చాలా మంచిది. కాకపోతే ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఫాస్టింగ్ చేస్తున్నాము, ఏం తీసుకుంటున్నాం ఫాస్టింగ్ టైంలో అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనగానే తీసుకున్న 8 hours లో వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటూ ఉంటారు. సో 8 hours లో తినడం ఎంత ఇంపార్టెంటో ఆ 8 hours లో ఏం తింటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు తీసుకునే ఆహారం యొక్క క్వాలిటీ, క్వాంటిటీ కూడా మ్యాటర్ అవుతుంది. కాబట్టి ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హెల్ప్ తీసుకుని ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది. సో ఇలా మీ మెమరీస్ లాస్ ని కంట్రోల్ చేసుకోవాలన్నా, ఆల్జైమర్స్, డెమెన్షియా ఇష్యూ రాకుండా ఉండాలన్నా, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని మానిటర్ చేసుకుని మెయింటైన్ చేసుకోవాలన్నా సరే ఫాస్టింగ్ మనకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.